समाधिनिर्धूतमलस्य This call is now चेतस्य being recorded. This call is now taking निवेशितस्यात्मनि notes. यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క సత్యాత ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. పంచకోశములలో మొదటిది అన్నమయ కోశం. అన్నమయ కోశం కనబడేటువంటి దేహం. అన్నమయ కోశం కనబడేటువంటి దేహం. ప్రాణమయ కోశం ఈ యొక్క శ్వాస ప్రశ్వాస సంబంధితమైనటువంటి ఊపిరితిత్తులలోకి వాయువు ఆవాగమన రహస్యముతోటి నరాలలో రక్త సంచార విధి సక్రమంగా జరగడం. మనోమయ కోశం ప్రతిదీ మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ చూడాలనిపించడం, కాళ్ళు కదిలించాలనిపించడం, చేతులు కదిలించాలని అనిపించడం, కదలికకు, దిగ్భ్రమితానికి, విషయాంతరానికి తీసుకెళ్ళడానికి ఏవైతే ఈ కదలికలు జరిగేటువంటి ఈ ప్రకరణం ఉన్నదో అదంతా మనస్సు ప్రమేయంతో జరుగుతుంది. కాబట్టి మనోమయ కోశం. విజ్ఞానమయ కోశం ఇప్పుడు వాహనం యొక్క అమరికలనన్నింటినీ విప్పితే పరికరాలు కనిపిస్తాయి కానీ వాహనం కనబడదు. దేహాన్ని విప్పితే అవయవాలు కనిపిస్తాయి కానీ దేహం కనిపించదు. అందుకని ఈ అమెరికా గురించి ఇహపరలోకంలో హిందీ గేయ రచన చెప్పారు. अंतर्यामी प्रभु ये कुतू है मेरा स्वामी प्रभु ये कुतू है అనేటువంటి గేయంలో नसनाड़ी का जाल बिछाया आत्मा को उसने दिखलाया. नसनाड़ी का जाल, हड्डियों का ढांचा, मांस का आवरण, ये सब विज्ञान, बुद्धि, మనస్సుతోటి బుద్ధితోటి ఆత్మకు, ఇంద్రియాలతోటి ఆత్మకు ఈ సంబంధం అంతా విజ్ఞానమయ కోశం. ఆనందమయ కోశం శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ, ఇది ఈ రహస్యం ఎలాగంటే, ఒక ఇంజన్ తయారు చేసే అటువంటి వ్యక్తి దాన్ని నడిపిస్తున్నప్పుడు ఎక్కడెక్కడేవి అవి తిరుగుతూ ఉంటుంటాయో దాంట్లో గిరీస్ పెట్టడం, ఆ చర్రాలు వేయడము, చక్రాలు అవి తిరుగుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిసారి తిరగడం ఆరంభించినప్పటి నుంచి అరుగుదల మొదలవుతుంటది.
స్ఫూర్తిదాయకంగా ఉన్నప్పుడేమో నిశ్శబ్దంగా తిరుగుతుంటుంటది. కొద్దిగా పాతపడిన తర్వాత గరుకు 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 గర్ 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 ఈ రకంగా ఫ్యాన్ గాని, మిక్సీ గాని ఇవి గరగర శబ్దంతో అరిగిపోవడం. ఏది ఏమైనా మన దేహంలో కూడా తినేటువంటిది అన్నమే తిన్నా, తాగేటువంటివి నీళ్లు, పాలు, పండ్ల రసాలు ఏవైనా అయినా లోపట ఒలిసిన తర్వాత కనబడేది పిప్పి ఒకవైపు అది వికారంగా తయారవుతుంది. నీళ్ళది వడగట్టి వికారం ఇంకొక రకంగా తయారవుతుంది. ఈ రక్తము వడగట్టి చెడుది అది ఒక రకంగా తయారవుతుంది. ఈ శరీర అవయవాలన్నీ దేనికది పనిచేస్తూ ఉన్నా, ఎక్కడివక్కడ వికారాలు వదులుతున్నా, ఎక్కడ దెబ్బ తగిలినా, ఎక్కడ ఆపరేషన్ అయినా, ఏ అంగభంగమైనా పొందేటువంటి ఆనందం, భక్తిమయ రసం, స్త్రీ దేహంలో పొందే ఆనందం, పురుషుడు పురుష దేహంలో, నపుంసకుడు నపుంసక దేహంలో, పక్షి దేహంలో ఆనందమయ ఆ ఆనందం పొందేటువంటి అనుభూతిలో ఈ దేహ ధ్యాస ఉండదు. దేహ ధ్యాస ఉండేటువంటి సందర్భంలో ఆనందము ఉండదు. కాలు నొప్పి దేవుడు చూపిస్తున్న దృష్టాంతము ప్రకారం ఆనందంలో ఉన్నప్పుడు మనకు తల లేదు, శరీరం లేదు అనేటువంటి ధ్యాస. ఎప్పుడైతే తల పోటు వస్తుందో అప్పుడే తలొక్కటే తెలుస్తుంటది ఆనందం పోయింది. మంచిగా నవ్వుతూ తుల్లుతూ వెళుతున్నటువంటి సందర్భంలో ఒక కాలికి రాయి తగిలింది, లేదంటే ఏదైనా గుచ్చుకున్నప్పుడు ఆ నవ్వుతూ తుల్లుతున్న ఆనందం పోయింది. ఇప్పుడు నొప్పి, గుచ్చుకున్న నొప్పి, దెబ్బ తగిలిన నొప్పి. పట్టుకుంటున్నారా లేదా? వింటున్నాం ఆచార్య. ఆనందం అతీతావస్థ. అన్నమయ కోశం కనబడే అవస్థ, కనబడే రూపం. అన్నమయ కోశం కనబడే రూపం, ప్రాణమయ కోశం సంచార శక్తి, ఊర్జ, శ్వాస ప్రశ్వాస. ఈ ప్రాణమయ కోశం ఈ యొక్క శ్వాస నలికల ద్వారా ఊపిరితిత్తులతోటి గుండెను నడిపించడానికి, కిడ్నీలను నడిపించడానికి, మరియు మూత్రాశయాన్ని నడిపించడానికి, వీర్యకోశమును పనిచేయడానికి, జీర్ణాశయాన్ని పనిచేయడానికి, అన్నింటికీ సంచారం. ఇప్పుడు ఏంటంటే యంత్రంలో మిక్సీ, గ్రైండరు, ఫ్యాను తెచ్చుకున్నాము. దాన్ని విద్యుత్తుతో కనెక్షన్ చేస్తే అది ఎలాగైతే పనిచేస్తుందో ఆ విద్యుత్తు లాంటిది ఈ శ్వాస ప్రశ్వాస. ఆ శ్వాస వస్తేనే ఈ ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, ఆ శ్వాస వస్తేనే ఈ గుండె పనిచేస్తుంది, ఆ శ్వాస వస్తేనే ఈ యొక్క కాలేయం పనిచేస్తుంది, ఆ శ్వాస వస్తేనే అన్ని. అర్థమవుతుందా? మనోమయ, మూడవది మనోమయ కోశం. సంకల్ప వికల్పాలు మాట్లాడుతూ అటు చూడడం, ఇది మనసు తీసుకెళ్తుంది. తింటూ ఇంకేదో గుర్తుకొచ్చి టీవీ చూడడం, లేదంటే ఇంకో ఇంకా చేయడం, బండి నడిపిస్తూ బ్రేక్ వేయడం, లేదంటే గేర్ మార్చడం, లేదంటే ఇంట్లో ఉండి ఊడవడం కానీ, ఫ్యాన్ వేయడం కానీ, బంద్ చేయడం కానీ, పిల్లలను అరవడం కానీ, ఇదంతా చేసేది అనేక వైపుల అనేక పనులు చేయించేటువంటి, సంకల్ప వికల్పాలు చేయించేటువంటి మనోమయ కోశం. మనస్సు మనోమయ కోశం, అన్నమయ కోశం యొక్క ఉద్దేశం కనబడే రూపము. ప్రాణమయ కోశం యొక్క ఉద్దేశము సంచార వ్యవస్థ. మనోమయ కోశం ఉద్దేశము సంకల్ప వికల్పాల యొక్క కదలిక, చంచలత్వం. విజ్ఞానమయ కోశం యొక్క ఉద్దేశము విప్పడం. ఈ వేళ్ళేంటి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా, గోరేంటి, ఆ గోర్లలో మళ్ళీ తెల్లగా ఉండడం ఏంటి, మరి పెరిగింది అన్న మురికి పట్టుకోవడం, నల్లగా అవడం ఏంటి, ఈ చేతిలో గీతలేంటి, ఈ కళ్ళు రెప్పలు ఎట్లా తెరుచుకుంటున్నాయి, ఎట్లా మూసుకుంటున్నాయి, ఎట్లా వినడం, నోరు
ఇదంతా ఏంటి? ఈ అవయవాలన్నీ ఎక్కడికక్కడ విభజిస్తే శరీరం ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఒకదాన్ని అతుకు పెడితే ఒకటి. ఈ కనబడే రూపం యొక్క అవయవాలు అతుకు పెట్టడం ఒకటి, కనబడని మనస్సును బుద్ధిని ఆత్మతోటి, ఆత్మను తన ప్రారబ్ధంతోటి, మరియు ఇంద్రియాలను మనస్సుతోటి, ఈ ఇంద్రియాలు విషయంతోటి, ఇదంతా సంబంధం, కలయిక, అనుబంధం అనేటువంటిది విజ్ఞానం. విత్తనములోంచి మొలక రావడం మనం బయట ఎట్లా చూస్తున్నాము. వయసు వచ్చాకనే ఈ దుందుడుకుతనం రావడం. ఆ దుందుడుకుతనానికి తగ్గించడానికి వివాహం, వైవాహిక వ్యవస్థ, మరియు ఈ కండబట్టిన శరీరం పోవడం, వృద్ధాప్యం, ఇదంతా విజ్ఞానమయం. మార్పు, ఆనందం, అతీత అవస్థ, పట్టుబడని అవస్థ, అనుభూత అవస్థ. అర్థమవుతుందా లేదా? ఊరికే కూర్చున్నారు అనసూయమ్మ గారు, అలా కూర్చుంటే ఎలాగా? అర్థమవుతుంది ఇప్పుడు. పట్టుకోవాలి. మళ్ళీ అన్నమయ కోశం, అన్నముతో నిర్మాణమయ్యి, అన్నంను ఒలవడం రావాలి. అన్నమును ఒలిసి చూపిస్తున్నాడు భగవంతుడు. కనబడే రూపాన్ని ఒలిసి కనబడని అన్నతత్వం, అన్న రసంతోటి ఈ దేహాన్ని పోషిస్తున్నాడు. కాబట్టి ఆ అన్నరసంతో ఎదిగినటువంటి ఈ కనబడే రూపం దేహం అన్నమయ కోశం. ప్రాణమయ కోశం ఈ శ్వాస ప్రశ్వాసాలతోటి నరాలలో సంచార వ్యవస్థ, సక్రియ వ్యవస్థ. మనోమయ కోశం ఈ చంచలత, ఈ సంకల్ప వికల్పాలు, ఆలోచన, కూర్చుండాలని, లేవాలని, పడుకోవాలనిపించడం, బయటకు పోవాలనిపించడం, మాట్లాడాలనిపించడం, ఈ యొక్క సంకల్ప వికల్పాల యొక్క ఈ చంచలత్వం అనేటువంటిది మనోమయ కోశం యొక్క వ్యవస్థ. విజ్ఞానమయ కోశం సంబంధం, ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, దేహం ఏంటి, ఈ ఇంద్రియాలు ఏంటి, తినడం ఏంటి, తృప్తి పడడం ఏంటి, విసర్జించడం ఏంటి. తిన్నప్పుడు బరువెక్కుతారు, విసర్జించినప్పుడు తేలిక అవుతారు. గమనించారా? విజ్ఞానం భగవంతుడు చూపిస్తున్నటువంటిది. ఈ యొక్క దేహానికి, ఆత్మకు, శరీరంలో దయానంద సరస్వతి మనకు చూపిస్తున్న రహస్యం ఏంటంటే, చక్రాలు చక్రాలు చక్రాలు. నేను ప్రపంచం అంతా ఈ హఠయోగం వెంటబడి ఆగమవుతున్నటువంటి దానికి మనకు కళ్ళెట్లు తెప్పిస్తున్నాడు. ఆ శవాన్ని కోసి చూస్తే ఎక్కడ చక్రాలు కనబడవు. మరి చక్రాలే కనబడినప్పుడు ఎలా ఈ చక్రాలు ఎటువంటివన్నీ చెప్తుంటే, శరీరంలో నాభి ఏ ఆకృతిలో ఎలాగైతే ఉంటుంటుందో ఆ విధంగా ఈ చక్రాలు ఉన్నాయని చెప్పేసి వేదంలో చెప్పబడింది. అటువంటి చక్రాలు శరీరంలో లేవు అని చూపించడం, దయానంద సరస్వతి చక్రాలను చూపించట్లేదు. అక్కడ ఏంటంటే ఈ విజ్ఞానాన్ని చూపిస్తున్నాడు, ఇంద్రియాలతో సంబంధాన్ని చూపిస్తున్నాడు. ఈ సంబంధం అనేటువంటిది కనబడదు. ఇంద్రియాలు కనబడతాయేమో, ఇంద్రియాలతో సంబంధం కనబడదు. అందుకే దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, స్త్రీ పురుషులను, వయస్కులైనటువంటి స్త్రీ పురుషులను తల్లిదండ్రులు అనరు. తల్లిదండ్రులని ఎప్పుడంటారు అని అంటే, వారు ఒకరి కోసం తల్లడిల్లే తత్వం వారిలో వచ్చినప్పుడు వారిని తల్లిదండ్రులు అనజేస్తున్నాడు. అందుకని తల్లిలో తల్లడిల్లే తత్వము గర్భంలో 9 మాసాలు మోస్తున్నప్పటి నుంచి అణువణువున ఇమిడిపోతుంటాయి. అందుకని బిడ్డ కోసం తన బలిదానం ఇవ్వడానికైనా కూడా సిద్ధపడుతుంటాడు. అది తల్లడిల్లే తత్వం.
ఆ పురుషుడు అతనికి ఏ పని పాట లేదు, ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ఎవరు భార్యనో, ఎవరు పిల్లలో, ఎవరు ఏది తెలియదు. కానీ గొడ్డు కష్టం చేసి ఎంత నా పిల్లలు, నా భార్య అనేటువంటి అనుబంధంతో ఎట్లయితే చేస్తుంటాడు, ఈ రకంగా ఈ శరీరాన్ని దయానంద సరస్వతి కోసి ఇంద్రియాలతో గాని, మనసుతో గాని, ఆత్మతో గాని, ఆత్మకు శరీరంతో గాని ఈ సంబంధాలన్నీ చూపిస్తున్నాడు. దయానందుని జీవిత చరిత్ర రాసేటువంటి ఆ రచయిత దయానందుడు శరీరాన్ని ఎందుకు కోసాడు అని అంటే ఈ యొక్క చక్రాల గురించేనే చెప్తున్నాడు. కానీ చక్రాలు విజ్ఞానం కూడా చూపిస్తున్నాడు అక్కడ. చావడం ఏంటి, బ్రతకడం ఏంటి, బంధం ఏంటి, ముక్తి ఏంటి అనేటువంటి ఈ విజ్ఞానం అనేటువంటిది ఏంటంటే ఈ ఈ యొక్క విత్తనం నుండి మొలక ఎట్లా వస్తుంది, ఆ మొలక చిగురు ఎలా వస్తుంది, ఆ చిగురుకు రూపం ఎలా వస్తుంది, ఆ రూపంకు పువ్వులు మొగ్గలు ఎట్లా పుడుతున్నాయి, పువ్వులు ఎట్లా పూస్తున్నాయి, ఆ పువ్వు వికసించడం ఏంటి, వికసించిన దానిలోంచి ఉప్పరేణువులు వెలువడడం ఏంటి, పరిమళం వెలువడడం ఏంటి, ఆ వెలువడిన పరిమళం ఆ ఇతరులను ఆకర్షించడం, ఇది విజ్ఞానం. అది మన దేహంలోనే, ఈ శరీరంలో. ఈ యొక్క విజ్ఞానం అనేటువంటిది లోతైనటువంటిది. ఈ బయట దేవుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఈ భార్యాభర్తలు అంటే స్త్రీ పురుషుల శరీరాలు భార్యాభర్తలు కావు. వారిలో అవగాహనతో ఒదిగే తత్వం భార్యాభర్త తత్వం. ఇది దేవుడు చూపిస్తున్నటువంటిది. దానిని విజ్ఞానమయం అంటుంటారు. గురు శిష్యులు ఇద్దరు వ్యక్తులను గురు శిష్యులు కాదు. రాజు ప్రజలు ఇద్దరు వ్యక్తులు రాజు ప్రజలు కాదు. రాజు శాసకీయ వ్యవస్థ ఒకటి, నియంత్రించబడుతున్న వ్యవస్థ ఒకటి. ఇది రాజు ప్రజలు. గురువు తత్వము ఒదిగినటువంటిది, శిష్యుని తత్వము విక్షిప్త అవస్థ తోటి చెంగున చంచలత్వంగా చంచలత్వాన్ని ఒదుగుతున్నటువంటి తత్వం శిష్యత్వం. ఈ రకంగా గురు శిష్యులను, తల్లి కొడుకులను, రాజు ప్రజలను, భగవంతుడిని, భక్తుని, ఇదంతా విజ్ఞానమయంగా వస్తుంటుంటది. ఇది బయట దేవుడు చూపిస్తున్నటువంటిదే. దేహంలో దయానంద సరస్వతి శవాన్ని చీల్చి చూపిస్తున్నాడు. చూసేవారి దృష్టికోణంతో కనిపిస్తుంటుంటాడు. ఆనందమయ కోశం కుంటివాడు కుంటుతూనే ఆనందపడుతున్నాడు. గుడ్డివాడుకు కనబడకుండా కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అన్ని ఉన్నవారు, అన్ని రకాలుగా బాగున్నటువంటి వారు వారి ఆనందం వారు అనుభవిస్తున్నారు. వికలాంగులు వైకల్యంలోనూ ఆనందం అనుభవిస్తున్నారు. ఈ అనుభవించే తత్వం దగ్గర ఆ అమ్మగారు పులుపు ఎవరికి పులుపు? పురుషులకు పులుప, స్త్రీలకు పులుప, దేహానికి పులుప, ఎవరికి పులుపు? రుచి చూసేవారికి. ఎవరు చూసేవారికి? తగిలిన దెబ్బ ఎవరికి మండుతుంటది, ఇబ్బంది పెడుతుంటది? ఎవరి దగ్గర వారికి. ఈ రకంగా అనుభవం అనేటువంటిది అతీత శక్తిని భావనామయంగా తన్మయత్వ స్వరూపముతో, తన్మయత్వ భావముగా, తల్లీనముగా ఉంచేటువంటిది ఆనందం. అది ఏదైనా కావచ్చు. అందుకని ఆనందము వేరు, విజ్ఞానము వేరు, మరియు మనస్సు వేరు, ప్రాణము వేరు, శరీరం వేరు, అన్నము వేరు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. 5 వచ్చినాయా, తగ్గిపోయినాయా?
వచ్చినాయి. అంతే. ఇది మనం పట్టుకోగలగాలి. కానీ సంతోషం ఏంటంటే ఇవాళ చెప్పడానికి సిద్ధమై ఇవాళ ఏం విషయం అంటే ఏ విషయమైనా చెప్పడానికి వస్తున్నారు చూడు, అది చాలా ఓం ప్రకాష్ చేస్తున్నటువంటి పురుషార్థానికి పారితోషికం, సంతోషం. అర్థమవుతుందా? ఇది కూడా ప్రభాకర్ గారు, అనసూయమ్మ గారు వింటున్నారా లేదా? మాకు కూడా తృప్తిగా తెలుసుకున్నాం అనేది. ఆ రకంగా చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఆచార్య ద్వారా తెలుసుకుంటున్నాం అనేది మాకు కూడా తృప్తి. అంతే. తెలుసుకోవడం గొప్ప కాదు, దానిని అభివ్యక్తపరచడం. దేవుడు వేదము అందరి కోసమా కొందరి కోసమే? అమ్మగారు అందరి కోసం ఆచార్య. మరి అందరి కోసం అన్నదే దయానంద సరస్వతి కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేపిస్తూ ప్రబ్రవమా ఏ రకమైతే కళ్ళున్నాయి కాబట్టి ప్రాణిజాతికి అన్నింటికి పశ్చేమ చూడడం, పశ్చేమ శరదస్తం, జీవేమ శరదస్తం, శ్రీనియామ శరదస్తం, ప్రబ్రవామ అంటే మాట్లాడడం, చెప్పడం రావాలి కదా. మళ్ళీ దీనహీనులుగా ఉండకూడదు. అందుకని వేదం చెప్పిందే దయానంద సరస్వతి మనకు ఉదయం సాయంత్రం సంధ్య సాకుతోటి మనకు ఆ విషయాల మీదనే మన దృష్టి తీసుకెళ్తున్నాడు. అది రహస్యం. అందుకని గురువు సాన్నిధ్యంలో గురుముఖంగా విద్య నేర్చుకునేటప్పుడు ఇవన్నీ అనుభవపేతంగా వస్తుంటాయి. ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కరు, మరి సమయము కావస్తున్నది. పంచకోశాల గురించి ఏమైనా సందేహం ఉందా? అయిపోయిందా? అయిపోయింది ఆచార్య. సందేహమే ఉండదండి. ఆ తర్వాత చెప్పొచ్చేటప్పుడు సందేహం ఉండేది. ఇప్పుడు జ్ఞానమయ కోశము అనొచ్చా, విజ్ఞానమయ కోశం అనొచ్చా? రెండు ఒకటేనా? నీకు విజ్ఞానం అంటేనే బాగుంటది. జ్ఞానము అంటే ఏంటంటే నేర్చుకునేది అనేది అర్థం వస్తుంది. విజ్ఞానం అంటే విప్పి చూసేది, విడమరిస్తే అనుభవపూరితంగా తెలిసేది విజ్ఞానం. జ్ఞానం అని మనం సూటిగా అనేస్తే అంటే ఎవరో చెప్తున్న దాంట్లో మనము తృప్తి. ఇందాకేంటి ఎప్పుడు అదే అంటుంటారు సువర్చలమ్మ గారు, అంటే వింటున్నప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ చెప్పేటప్పుడే ఒకటి అజ్ఞానం అన్నిటికీ ఇది. అంటే మణిపూర్ణ చక్రంలో ఉన్నట్టు ఆచార్య విజ్ఞానం అంటే అనుభవంతో తెలుసుకున్న దాన్ని విజ్ఞానం అంటారా అని నా ఉద్దేశం. అంతే. విజ్ఞానం అంటే ఏంటంటే అనుభవపేతంగా తెలుసుకోవడం కాదు. తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానం కిందకి వర్తిస్తుంటది. ఇప్పుడు విప్పి చూడడం, విప్పిన దాన్ని అమర్చి యథావిధిగా పొందుపరచడం, దీన్ని విజ్ఞానం అంటారు. స్వతహాగా విన్నదాన్ని దాన్ని కార్యరూపంలో సమకూర్చడం అనేటటువంటిది విజ్ఞానం అనేది. విప్పి చెప్పడం ఆచార్య. విప్పి ఎంత సాధ్యమైతే అంత మొత్తం ఎక్కడికక్కడ దేని దానికి ఇప్పేయడం, మళ్ళీ దేని దానికి అతుకుపెట్టడం. ఎట్లుందో ఈ మణిపూర్ణ చక్రంలో కూడా ఇది వస్తుంది ఆచార్య. అన్నిట్లో వస్తుంది అమ్మా, అన్నిట్లో వస్తుంది. మొత్తం శరీరం అణువు విజ్ఞానమే. ఆలోచన బాలాజీ గారు ఏమన్నా అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది స్వామి. అర్థమవుతుంది స్వామి. అన్నిటికీ నడిపే అన్నమయ్య కోసమే కదా స్వామి. కనబడే రూపం ఏదైనా సరే, కనబడే రూపం వెంట్రుక కావచ్చు, గోరు కావచ్చు, మాంసం కావచ్చు, ఎముక కావచ్చు, వీర్యం కావచ్చు, మూత్రం కావచ్చు, మలం కావచ్చు, ఏదైనా సరే కనబడే రూపం అన్నమయ్య కోశం. అన్నమయ కోశం నుండి
ఆనందమయ కోశం వరకు చేరడం లక్ష్యం. అది అంతేనా ఆచార్య? ఆ, అయ్య, ఇలా అనే కంటే ఇలా అంటే భావం ఇదే. అసంతృప్తి నుంచి సంతృప్తి, బంధం నుంచి ముక్తి. పట్టుబడుతుందా అవును. లేదా అమ్మగారు? ప్రతి మనిషి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటాడు కదా. ఆనందాన్ని పొందడానికి. అందుకే దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, దెబ్బ తగిలినప్పుడే బాధ, నొప్పి, ఆ దుఃఖాన్ని కలిగిస్తున్నాడు, తర్వాత మళ్ళీ ఆనందమే. అవును అవును. బాధల్ని ఒడగొట్టేసి తర్వాత ఆనందం. అంతే. అంటే బాధను యొక్క రుచి చూపిస్తుండని అర్థమా? అంతే కదా. బాధ మళ్ళీ ఉన్నప్పుడే ఆనందం విలువ. ఆకలి వేస్తున్నప్పుడు ఏమి దొరకనటువంటి వాళ్ళు అయినా సరే ముందు ఆకలి బాధను అనుభవింపజేస్తాడు. ఆ తర్వాత ఆ ఆకలి చచ్చిపోయాక ఒక రకమైనటువంటి తృప్తిగా ఆ ఒక రకమైన నిద్ర కూడా వస్తుంది. ఆనందమయం ఆచార్య. ఇంకా అది ఆ నిద్ర ఆనందమయం కాదు, అది తామసికముగా ఉంటుంది. ఆకలిని చంపుకోవడం అనేది ఆనందం. తృప్తి అనేది ఆనందం. తృప్తి అనేది ఆనందం కాదమ్మా. తృప్తి అనేది కూడా ఒక క్రియనే. తృప్తి తర్వాత అనుభూతం అయ్యేటువంటిది. ఇప్పుడు భోజనం చేస్తాం, చేసేటప్పుడు తినేటువంటిది అదంతా లోపల అరుగుదల అంతా అయిపోయి ఒకసారి ఆ మత్తు వచ్చి వదిలిన తర్వాత ఉంటుంది, అది కొద్ది ఆనందం. తింటే కూడా తిన్నాం అనేది ఆనందం ఉంటుంది కదా ఆచార్య, ఒక క్షణమైన. తిన్నాం అనేది అమ్మగారు, అది ఇది మాత్రం తప్పు. ఏంటంటే తిన్నాము అనేది ఏంటంటే అందులో పట్టట్లేదు కాబట్టి తిన్నట్లేదు, పడితే తినరా. అందుకే నాది నిండింది. ఎక్కడున్నారు అక్కడ చెప్తున్నమాట. తిండి వల్ల తృప్తి కలిగిన వారు మళ్ళీ భోజనం వైపు రారు కదా. అందుకే ఆధ్యాత్మిక స్థితిలోకి తీసుకొచ్చేటప్పుడు ఉపవాసంతో మొదలు పెడుతున్నాడు. పదార్పణం, ఉపవాసం, నిరాహారంతో మొత్తం ఆనందమయ స్థితికి తీసుకెళ్ళడం. ఒక్క పూటతోటి. ఒక్క పూట అనేది అర్థమవుతుందా అంటే ఇంకొక పూట తగ్గించాలి, వదిలేయాలి. ఆ రకంగా ఒక్క పూటతో మొదలు పెట్టించి ఒక్క పూటను ఒక్క పొద్దు అని కూడా అంటారు కదా. అదే ఒక్క పొద్దు అంటే రోజు 4-5 పొద్దులు ఉంటాయా? ఒకటే పొద్దు ఉంటుంది కదా. అంటే ఈ పొద్దుకు 2 సార్లు, ఒకటి గూకే పొద్దు, ఒకటి పొడిసే పొద్దు. అంటే దాంట్లో ఏదో ఒకటే వినియోగించుకుంటున్నాను కాబట్టి ఒక్క పొద్దు. ఒక్క పూట తింటున్నాను ఒక్క పొద్దు అంటారు ఆచార్య. అంతే అంతే. సమయం చాలా అయిపోయింది, మరి ఆలస్యంగా మొదలు పెట్టిన విషయం మంచిగా వచ్చింది అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అర్థమైందో తెలియదు. చాలా బాగుంది ఆచార్య ఈ విషయం చెప్పడం. నమస్తే, ధన్యవాదాలు ఆచార్య. ముందుకు తీసుకెళ్ళండి. శ్యామరాయ్ గారు తీసుకెళ్ళండి, లేదు. అనసూయమ్మ గారు నమస్తే ఆచార్య. నిన్న మిగిలింది ప్రసాదం తినొచ్చా ఈరోజు? గారు ప్రసంగం ఏం నడుస్తుంది అది చెప్పండి. ఉన్నది పెట్టి వేరే వాళ్ళు వింటుంటారు కదా. అదే రేపు చెప్తున్నాం అందరు వచ్చిన అది తర్వాత చెప్తాం. ఇది అయిపోయింది, రికార్డు అవుతుంది కదా. ముందుకు నడవండి. ఆచార్య గారికి ధన్యవాదాలు. మనకు మనిషిలో ఉన్నటువంటి అన్నమయ, మనోమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ కోశాల గురించి తెలియజేశారు. ఈ యొక్క ఎపిసోడ్ను షేర్ చేసి, లైక్ చేసి అందరికీ
తెలియపరచాలని కోరుతూ ఈరోజు వైదిక సంధ్య సులోచనమ్మ గారిని వైదిక సంధ్య సులోచన వరలక్ష్మి గారిది అనుకున్నాం. వారు రానట్టున్నారు కదా. లేరనుకుంటా. అనుసూయమ్మ గారు చేయించండి ఇవాళ. ఏమైంది రోజు వాయిదా 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 వేసుకుంటుంది. దేవుడికి ఏమని చెప్తారు అంటే దేవుడా ఏం చేయమంటారు, అన్ని వాయిదా వేసుకుంటూ అంటే మళ్ళీ 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 అనేదానికి ఆపేయాలి. చదవండి, లేకపోతే ఏముంది చూసి చదవండి. అమ్మగారు మంగళవారం మీదే ఉంది. ఇవాళ బుధవారం. ఇవాళ బుధవారం కదండి. ఓహో, నేను మంగళవారం సరేనమ్మా. చేయించమంటే చేపిస్తాను. ఎవరన్నా ముందుకు వస్తారేమో అని చూస్తున్నాను. అనుసీమ గారు చదవండి, లేకపోతే ఏముంది బుక్ ముందు పెట్టుకొని తప్పులు మీరు జయించండి అమ్మా. ఓం నమ ఆచార్యజీ. చేయించాలాచార్య. ఓం నమ ఆచార్య. సభ్యభ్యో నమో నమః ఆచార్యజీ. అథ వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చాభిదాతపసోऽధ్యజాయత. తతో రాత్ర్యా జాయత. తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదదిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యా చంద్రమసౌ దాతాయత పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వోజం వేదద్మః. దక్షిణ దిగింద్రోధిపతి స్థిరచిరాజిరక్షిత పితర ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వోజం వేదద్మః. ప్రతీచేదిగవరుణోధిపతిః మృదాకురక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం వోజం వేదద్మః. ఉదీచేదిక్ సోమోధిపతిః స్వజో రక్షిత శనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం
वयं दिष्मस्तं वोझं वेदद्मः ॐ ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीव रक्षित वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझं वेदद्मः पुरुद्वा दिग्बृहस्पतिरधिपतिष्मित्रो रक्षित वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममराति यतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वा न वेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगाधनीकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्निः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्चा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं उद्भयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताच्चक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतं अधीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्यो रविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप జ్యోతిత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతము మాకు సద్బుద్ధులు నెచ్చి సత్క్రములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి హే పరమేశ్వర దయానిదే నీ హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్కరంగా ప్రాప్తించుకుందుముగాక ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः इति वैदिक ब्रह्म संध्यायज्ञमाचार्य ओम नमः सचार्य सर्वे नमो नमः అమ్మగారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠం. ఓం ద్యో శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాపద శాంతి వనస్పతయే శాంతి విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. ఆచార్య నమస్తే. నమస్తే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమస్తే. నమస్తే ఆచార్య సర్వేభ్యో